అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభు దినంలో మనం ఆరాధన చేయుట కొరకు ఈ లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభువును ఆరాధించుట కొరకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. మనము ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రపంచమంతటా చాలా దేశాల్లో మరి భయంకరమైన పరిస్థితులు, మన భారతదేశంలో కూడా ఎన్నో పరిస్థితులు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో పరిస్థితులు, తర్వాత కరోనా వైరస్ ద్వారా ఇంకా కొన్ని రోజులు లాక్డౌన్ చేశారు. దాని కొరకు మనం చింతించకుండా మనము ప్రభును ఆరాధనలో కొనసాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. తర్వాత ఆరాధనకు ముందు మనం ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కోడికను ఆరంభించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు దేవా, నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మధురమైన నామమున మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 2020వ సంవత్సరం మే మాసం అనగా ఏప్రిల్ మాసం అంతా కాపాడి మే మాసంలో 1వ తారీఖున ప్రభా 2వ తారీఖున కూడా మీరు మమ్మల్ని కాపాడినందుకే మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మరి ఒక దినములో మమ్మల్ని ప్రవేశింపచేసి నిన్ను ఆరాధించుట కొరకై మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకై హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు ఎన్నడూ పొరపాటు చేయని దేవుడు, నీ చేయి పట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పడానికి మాకు హక్కు అర్హత లేదు తండ్రి. మానవులం, నిమిత్త మాత్రులము, మా హద్దుల్లో మాత్రమే మేము ఆలోచించే వ్యక్తులము తండ్రి. మానవాతీతంగా మీరు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు, స్తోత్రములు. మాకు అర్థం కాని విషయాలు భూలోకంలో ఎన్నో జరుగుతున్నాయి తండ్రి, స్తోత్రములు ప్రభువా. మాకు అర్థం కాకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, విభిన్న అభిప్రాయములు ఉన్నా తండ్రి, ఒక దిక్కు శత్రు సైతానుడు, ఒక దిక్కు తండ్రి మరి సాతానుకు అనుచరంగా ఉన్నటువంటి జనాంగం అనేక విధాలుగా మమ్మల్ని మా యొక్క సమస్తమును కూడా ప్రభా ఆ విధాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నప్పటికీ మీరు ఎంతో అద్భుతంగా మీరు మమ్మల్ని కాపాడి మనం భద్రపరిచి మీరు మాకు ఆశ్రయముగా ఉన్నందుకే మీ స్తోత్రములు ప్రభా. మీరు మా కెదేషు, షెకెము, హెబ్రోను, బేషేరు, రామోతు, గోలాను అయినందుకే ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా మీ కుమారుని యొక్క అమూల్యమైన ప్రశస్త రక్తాన్ని మా యొక్క ఆత్మ ప్రాణ దేహంపై ప్రోక్షించుకుంటూ కనబడని ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రభావం నడిని ఇస్తున్నాంలో బంధిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ ఆరాధన సమయంలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, బలులో చేవేయటం ద్వారా, నీకు సమర్పించుకోవటం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోవడం ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందర్భంలో 126వ పాట పాడుకుందాం. 126వ పాట పాడుకుందాం. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నదనే పాట మనం పాడుకుందాం. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడాల నీ కరుణా
సర్వసాధా నిలచుచున్నది. దేవాని తాళంపులు స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే. స్తుతి పాడేదా హృదయముతో, స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే. స్తుతి పాడేదా హృదయముతో. స్తుతించి వర్ణించి ఘనపరతున్, స్తుతించి వర్ణించి ఘనపరతున్. నీవే నా రక్షకుడవని. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా. నా ఏడాల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు మొదట నిన్ను ఎరుగనైతేని, మొదటి నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతేని, మొదటి నన్ను ఎరిగితివి. వెదుకలేదు ప్రభువా నేను, వెదుకలేదు ప్రభువా నేను. వెదకితివి పాపిని. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా. నా ఏడాల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు మరణమాగు ఊబిలో నుంటిని, కరుణా నిలచి నన్ను రక్షింప. మరణమాగు ఊబిలో నుంటిని, కరుణా నిలచి నన్ను రక్షింప. మరణము నుండి రక్షింపనన్, మరణము నుండి రక్షింపనన్. నా ప్రభు బలియాయను. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా. నా ఏడాల నీ కరుణా సర్వసదా నిలచుచుంటిని. దేవాని తాళంపులు పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగి ఉంటిని, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను, యేసు ప్రభు సిలువ సహించెను. నాకు నూతన జీవమొసగా. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా. నా ఏడాల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు అద్భుతమైనది సిల్వ దృశ్యం. ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి.
అద్భుతమైనది సిల్వ దృశ్యం, ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపానా సఖ్యము, ప్రభును వర్ణింపానా సఖ్యము, ప్రభువే సాహించే దుఃఖము. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. కలమంతా పాడుచుండేదా, కలమంతా పాడుచుండేదా, నీ ప్రేమ పరమైనది. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తాళంపులు. 131 పాట పాడుకున్నాం. సర్వకృపానిధిగు ప్రభువ సకల చరాచర సంతోషమా అనే పాట పాడుకున్నాం. 131 పాట. సర్వకృపానిధి యగు ప్రభువా సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించేదము, సంతోషముగా నిన్ను పొగడేదము. స్తోత్రము చేసి స్తుతించేదము, సంతోషముగా నిన్ను పొగడేదము. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగేదను, ఆనందముతో సాగేదను. కొంచెం హై పోదాం. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని
పాడేదను ఆనందముతో సాగేదను ఆనందముతో సాగేదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాధుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడేదను ఆనందముతో సాగేదను ఆనందముతో సాగేదను మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై మరణ శరీరం మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడేదను ఆనందముతో సాగేదను ఆనందముతో సాగేదను భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధన నీచితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధన నీచితివి హల్లెలూయా 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 అని పాడేదము ఆనందముతో సాగేదను ఆనందముతో సాగేదము ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకై ప్రేమించెను యేసుకు నేనే నివ్వగలను హేతువు లేకై ప్రేమి
చెప్పగలను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. 132వ పాట. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అనే పాట పాడుకుందాం. 132వ పాట 1వ చరణం 3వ చరణం చివరి చరణం పాడుకుందాం. 1 3 5. పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి. గణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినాను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. అయినాను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము. అయినాను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి. అయినాను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు
నివాసి నా క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి. నా క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. అసామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నీది. మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నీది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మనము ఆరాధనలకు వెళ్ళకముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకొని మనం ఆరాధనలకి వెళ్దాం. 16వ అధ్యాయం 25వ వచనం కలిసి మనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మరొకసారి ఈ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు ఎవరు పాడతారు? చూడండి, యాకోబు రాసిన పత్రిక. కీర్తనలు ఎవరు పాడతారు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కలిసి చదువుకుందాం. 13వ వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. చూసిండ్రా? మీలో ఎవనికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషం కలిగినా అతడు ప్రార్థన కీర్తనలు పాడవలెను. క్షమించండి, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. శ్రమ సంభవించినప్పుడు మనిషి ఏ విధంగా సంతోషంగా ఉండగలడు? అవును, ఈ లోకంలో
సహజంగా శ్రమ సంభవించినప్పుడు ఎవరికీ సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఎవరికీ సంతోషం ఉండదు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికీ సంతోషం ఉండదు. అయితే కొత్త నిబంధన ప్రకారము, కొత్త నిబంధన విశ్వాసులమైన మనం అన్ని పరిస్థితుల్లో ప్రభువును ఆరాధించవలెనని దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది. పాత నిబంధన భక్తులు సైతం దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ప్రభువును ఆరాధించేవారు, బాగా ప్రభువును ప్రేమించేవాళ్ళు. అది పాత నిబంధన గ్రంథంలో చాలా తక్కువ మంది అలా ఆరాధించే వాళ్ళు, అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రేమించిన వాళ్ళు. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం పైన సన్న అక్షరాల నుండి చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నాటు నోట నుండును. చూసిండ్రా, దావీదు దినాలలో సౌలు, మరి ఇశ్రాయేల్ దేశానికి సౌలు దినాల్లో దావీదు సౌలు యొక్క బాధను తప్పించుకోవడానికి అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ అబీమెలెకు రాజు, మరి అబీమెలెకు యొక్క సైనికులు దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు అతని చేత తోలివేయబడిన తర్వాత అవమానానికి పాత్రులు కావాలి. ఎక్కడికో దూరం వెళ్ళిపోయి బాధపడుతూ ఉండాలి. కానీ దావీదు తను చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. అవును, అబీమెలెకు నన్ను తోలివేసినప్పటికీ నాకు దేవుని సన్నిధి దొరికింది. ప్రియమైన వాళ్ళరా, ఈ కరోనా వైరస్ ద్వారా, ఈ లాక్డౌన్ పరిస్థితిని బట్టి కొద్దిమందికి ఇంట్లో ఉండబుద్ధి కావట్లే. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అని ఆరాటం ఎక్కువైపోయింది. అందుకే చూడండి, ఎంతమంది వార్తల్లో చూస్తూ ఉంటాం. ఏమి పని లేకపోయినా ఏదో పని మీద వెళ్ళి పోలీసులతో తన్నులు తిన్న వాళ్ళు ఎంతమందో, పోలీసుల వారి యొక్క మరి మాటలు, భయంకరమైన మాటలు విన్నవాళ్ళు ఎంతోమంది. వాళ్ళు మంచిగానే పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళు. అయితే ఈ లాక్డౌన్ వాళ్ళ కొరక కాదు, మన కొరకే. అందుకే చూడండి, అమెరికాలో లాక్డౌన్ లేని కారణమును బట్టి కొన్ని వేల మంది చనిపోయారు. దేవునికి స్తోత్రం. మన భారతదేశంలో అంతమంది చనిపోలేదు. మనం ఎంతో ధన్యులం, దేవుడు మనకిచ్చిన అధికారులను బట్టి. చాలా తొందరగానే మేలుకొని లాక్డౌన్ చేశారు. మనం ఎంతో సంతోషించాలి. వాస్తవమే, అధికారులు మంచి పనులు చేసినప్పుడు మనం ప్రభుని బట్టి స్తుతించాలి, ఘనపరచాలి. వాళ్ళ మీద మనం కోపడవలసిన అవసరం లేదు, వాళ్ళ మీద మనం బాధపడవలసిన అవసరం లేదు, వాళ్ళ మీద మనము అనేక విధమైనటువంటి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది మన మేలు కొరికే. కొద్దిమంది ఉంటారు అధికారులు, అనగా కొన్ని దేశాల్లో, మన దేశం అయితే పర్లేదు, చాలా మూర్ఖంగా ఉన్న అధికారులు ఉంటారు. ఈ వేరే దేశంల గురించి చెప్తున్నాను. నియంతలు ఉంటారు.
భయంకరంగా వాళ్ళ దేశ ప్రజల్ని వాళ్ళ యొక్క కట్టడలో ఉంచి వాళ్ళ కోరికలు ఇష్టాలకు నెరవేర్చుకుని బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది నియంతలో. కానీ దేవుని స్తోత్రం, భారతదేశంలో మనం ఎవరం కూడా కరోనా వ్యాధి యొక్క బారిలో మనం పడిపోకుండా ఉండి నిమిత్తం, మనకు సోకకుండా నిమిత్తం, మన ద్వారా ఇతరులకు సోకకుండా నిమిత్తం మనకి ఇది ఎంతో అవసరం. కొన్ని అవసరాలు తీరకపోయినప్పటికీ ఇది మనం పాటించటం ద్వారా మనము మేలు పొందుతాం, ఇతరులు కూడా మేలు పొందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ప్రభు దినమందు మనం ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయవలెను, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడవలెను అని యాకోబు గారు చెప్తా ఉన్నారు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు శీల అనగా తన జత పనివాడైన శీల, వాళ్ళకి ఏం సంభవించింది? ప్రభువును బట్టి, ప్రభువు నామమును బట్టి వాళ్ళకు కొన్ని శ్రమలు వచ్చినాయి, వాళ్ళకు కొన్ని బాధలు వచ్చినాయి. ఎందుకంటే సైతానుడు తర్వాత సైతాను యొక్క అనుచరులు పౌలు శీలలను భయంకరంగా బాధ పెట్టారు, ఇబ్బందుల పాలు చేశారు, కొట్టారు. మరి కొట్టి ఏం చేశారు? జైలు వేశారు. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి పౌలును శీలను ఈడ్చుకొని పోయారు. ఎందుకు? దొంగతనం చేసిన దానిని బట్టా, వాళ్ళు చేసిన పాపమును బట్టా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నిమిత్తం. ప్రియమైన వాళ్ళరా, అన్ని స్థలాల్లో, ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనం ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. మనం ప్రభువుకు సాక్షులుగా ఉండి కూడా శ్రమలు అనుభవిస్తే అదెంతో ధన్యత. మనం చేసే తప్పిదాలను బట్టి, పాపాలను బట్టి బాధలు అనుభవిస్తే అదేం హితం కాదు. ప్రభు కొరకు, ప్రభు నిమిత్తమై పౌలు శీలలు ప్రభు కొరకై ఎంత పరిస్థితి ఈడ్చుకొని పోయారు. తర్వాత ఇంకా మనం గుర్తించినట్లయితే 22వ వచనం, అప్పుడు జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చింది. చూసిందా, జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చింది. పౌలు శీలల మీదకి దుమ్మిగా వచ్చారు. కాబట్టి తర్వాత న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. చూసిందా, పౌలు శీలల్ని చాలా దెబ్బలు కొట్టారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. తర్వాత అతడి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోని త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలు ఆరాధిస్తారా? ప్రేమిన వల్లరా, కొత్త నిబంధన ప్రకారము దేవుడు ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేయకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు.
ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును అని యేసయ్య అన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. రక్షించబడిన మన జీవితంలో మనలో ఉంటాడు. కానీ ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు మనతో ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కార్యం చేయకపోతే ఆయన మనలో ఉంటాడు కానీ ఆయన మనతో ఉండడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, లోకము ఆయనను చూడదు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరగదు గనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందనేరదు. రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనం ఆయన్ని ఎరుగుదుము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా నివసించును, మనలో ఉండును. చూసిందా, మనలో మనతో. రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభుని ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటామో ఆయన మనలోనికి వస్తాడు. అయితే ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయనకి ఇష్టం కాని పనులు చేయకపోతే ఆయన మనతో ఉండడు, మనలో ఉంటాడు. కానీ ఎట్లుంటాడు మనలో? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. చూసిందా? కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని రాయబడింది. అయితే మనం ఆయనకి ఇష్టము కాని పనులు చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, అనగా రక్షించబడిన దేవుని బిడ్డల హృదయంలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అందుకే ఏదో మనకు కోల్పోయినట్టు మనకు అనిపిస్తుంది. అయితే మనతో ఉంటే, ప్రేమిన వాళ్ళరా, మనతో ఉంటే మనం ఎప్పుడు మనం ఆరాధించవచ్చు, ప్రభువును ఘనపరచవచ్చు. పౌలు శీలలు వారు తప్పులు చేయలే, దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నారు, దేవుని కోసం బాధలు అనుభవిస్తున్నారు, దేవుని కోసం వాళ్ళు చెరసాలలో పడ్డారు. కానీ చెరసాల ఉందే అని వాళ్ళు దిగులు పడలేదు, వాళ్ళ తప్పిదాలు పాపాలు ఇతరుల మీద నెట్టలేదు. కానీ వాళ్ళు ప్రభువును ఆరాధించారు. అందుకే యాకోబు చెప్తున్నాడు, మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలెను, మీకు సంతోషం వచ్చిందా కీర్తనలు పాడవలెను అని చెప్పబడింది. కాబట్టి ప్రేమినులరా, వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. ఎక్కడండి? చెరసాలలో. ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి అంత ఫ్రీగా పోవట్లేదు. ఏదో మన అవసరాల కొరకు హద్దుల్లో ఉండి వెళ్ళి తీసుకొని వస్తున్నాం. కానీ ఎప్పుడు మనం ఒకే దగ్గర ఎల్లప్పుడూ ఉంటే ఎంతో కష్టమండి. కానీ చెరసాల్లో బొండ వేసి బిగించినప్పటికీ వాళ్ళ గురించి వాళ్ళకి చింత లేదు, వాళ్ళ గురించి వాళ్ళకి చింత లేదు. ఇవన్నీ కూడా దేవుని కోసం మేము అనుభవిస్తున్నాం, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అని వాళ్ళకు ఆనందం ఎక్కువైపోయాయి. కీర్తనలు పాడుతున్నారు, దేవుని ఆరాధించే కీర్తనలు, దేవుని ఆరాధించే కీర్తనలు. జ్ఞాపకం చేసుకో, ప్రభువును మనం ఘనపరచాలి, ప్రభువును మహిమపరచాలి. రక్షించబడిన నీవు నా జీవితంలో దేవుడు పొరపాటు చేయటం లే, దేవుడు అన్యాయం చేయడు. ఏదైనా మన జీవితంలో మన తప్పిదాలను బట్టి, మన పాపములను బట్టి, మన అవిధేయతను బట్టి ఏమైనా శ్రమలు వచ్చినాయా దాన్ని బట్టి పరీక్షించుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటే దేవుడు ఆయన రక్తం చేత కడుగుతాడు. తర్వాత మనకు సంతోషం అధికమవుతుంది.
మనకు సంతోషం అధికమయ్యే కొద్దీ ప్రభువును మనం ఆరాధిస్తాం, ప్రభువును మనం ఘనపరుస్తాం, ప్రభువును మనం మహిమపరుస్తాం. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, పౌలు శీలలు ఆ విధంగా ఉన్నా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. మనం కూడా ఆరాధనలో వెళ్ళాలి. కొద్దిసేపు మనం ప్రభును ఆరాధన చేసుకుందాం. ప్రభు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచినాడో ఆ పరిస్థితిలో దేని బట్టి మనం ఆరాధించాలి. ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆరాధించాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఆరాధించాలి. ప్రభువును మహిమపరచాలి, ప్రభువును స్తుతించాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడని చెప్పినాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడు, దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఆత్మీయంగా ఎదుగడానికి ఇవన్నీ కూడా దేవుడు పరిస్థితులను అనుమతించాడు. అందుకే మనం ఆయన్ని బట్టి, ఆయన రక్షణ బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఆనందించాలి. ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు చూసి మనం కురింగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువును మనం ఆరాధిస్తాం. అలా ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఒక పాట పాడుకుందాం. నూట 64వ పాట పాడుకుందాం. దేవునికే మహిమ అనే పాట పాడుకుందాం. దేవునికే మహిమ పాట పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుందాం. దేవునికే మహిమ, దేవునికే మహిమ, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసేను, దానికి మనలను వారసులా చేసేను. వందనములను చెల్లింతము, వందనములను చెల్లింతము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. నిలవరమైనది మనకిల లేదని, నిలవరమైనది మనకిల లేదని, వల్లభుడు స్థిర పరచెను పరమందు, వల్లభుడు స్థిర పరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతము, చెల్లించి స్తుతులను పూజింతము. దేవునికే మహిమ, దేవునికే మహిమ. పరదేశులుగా మనలను చేయక, పరదేశులుగా మనలను చేయక, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. వాడి పొగడేదాము మన ప్రభుని, పాడి పొగడేదాము మన ప్రభుని. దేవునికే మహిమ, దేవునికే మహిమ. శుద్ధ సువర్ణముతో
అలంకరింపబడిన శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణోతింతము. ముదమారగను ప్రణోతింతము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. మనం ఆరాధనలకు వెళ్దామండి. ఒక 5 నిమిషాలు. మనకు పౌలు శీల లాంటి కష్టాలు అంత ఏం లేవు, కానీ మనకున్న పరిస్థితుల్లో, మనకున్న ఇబ్బందుల్లో మనము ప్రభువును ఆరాధించాలే తప్ప. దావీదు ఆరాధించాడు, అదేవిధంగా పౌలు శీలలు ప్రభువును ఆరాధించారు. మనం కూడా ప్రభువును ఆరాధించాలి. రక్షించబడిన దేవుని బిడ్డలం. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఏ పరిస్థితులను మనకు రాని, ప్రభువును మనం ఆరాధించాలి. 5 నిమిషాలు మనం ప్రభువును ఆరాధన చేసుకుందాం.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నిన్ను ఆరాధించుట కొరకై, నిన్ను ఘనపరచుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై ఇచ్చిన మంచి అవకాశం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. లోకమంతా ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతో బాధపడుతున్నారు. నిరీక్షణ లేని ప్రజలుగా జీవిస్తున్నారు. మేము వారికంటే శ్రేష్టం కాకపోయినా దేవా, నేను ఆరాధించుట కొరకై ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలెను, సంతోషం కలిగిన కీర్తనలు పాడవలెను. ఎంత మంచి మాట తండ్రి. దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న మాట కొరకై హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. గొప్ప రక్షణ ఇచ్చారు. లోకము నుండి, సాతాను నుండి, శరీరం నుండి విడిపించి మీ కుమారునిక రాజ్యంలో ఇచ్చిన ప్రవేశం కొరకై స్తోత్రములు. ఉచితంగా పాప క్షమాపణ ఇచ్చారు, స్తోత్రం. ఈ లోకంలో సిద్ధపరుస్తూ నిత్యత్వం కొరకై సిద్ధపరుస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, నువ్వు ఎప్పుడు పొరపాటు చేయలేదే, స్తోత్రం. జీవితంలో అనుమతించే ప్రతి దాని కొరకై హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి కృతజ్ఞత ఆరాధన ప్రభు యేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒక పాట పాడుకుందాం. 165వ పాట, ఆశ్చర్యకరుడా వీవే అనే పాట పాడుకుందాం. 165వ పాట. ఆశ్చర్యకరుడా వీవే, ఆశ్చర్యకరుడా వీవే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నింగినంతేను, నీ కృప నింగినంతేను, వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. వచ్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ విశ్వాసత గొప్పది, నీ విశ్వాసత గొప్పది, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నాడు మారనిది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నాడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది, పరిశీలించదావు ఎల్ల ప్రజలను, సరిదిద్దువాడవివే. పరిశీలించదావు ఎల్ల ప్రజలను,
సరిదిద్దువాడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. అమూల్యము నీ కరుణ, అమూల్యము నీ కరుణ. వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పేదావు. వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పేదావు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ ఇంట తృప్తి గలదు, నీ ఇంట తృప్తి గలదు. ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ. ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ ప్రకాశము నిలుచు, నీ ప్రకాశము నిలుచు. నిన్నెరిగి ఉన్న వారిపై నిరతం మెండైన కృపనిత్తు. నిన్నెరిగి ఉన్న వారిపై నిరతం మెండైన కృపనిత్తు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ప్రభు బలలోకి మనం వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాక్యాన్ని మనం చదువుకుందాం. కొద్దిమందికి ప్రభు బల్ల అందుబాటులో ఉండకపోవచ్చు. ఆయనను మనం చింతపడనక్కర్లే, ఎందుకంటే మనంతకు మనం ఇంట్లో ఉండలే. ఇది దేవుడు అనుమతించిన పరిస్థితి. కాబట్టి మీకు ప్రభు బల్ల లేకపోయినా మరి కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకు అనుకూలం ఉంటే రొట్టెని చేసుకోవచ్చు, ద్రాక్షరసం లేక పానీయం ఏదైనా ద్రాక్షరసం పెట్టుకొని మేము వాక్యం చెప్పిన తర్వాత ప్రభు బలలో పాల్గొంటున్న సందర్భంలో మీరు కూడా అలాగనే మీరు తీసుకోవచ్చు. మేము ఇక ఈ లైవ్లో ప్రభు బలలో పాల్గొంటున్న సందర్భంలో మీరు కూడా మీ దగ్గర ఉన్న రొట్టెను ద్రాక్షరసాన్ని మీరు లేక పానీయాన్ని మీరు తీసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం ప్రభు బల్ల విషయంలో మరి ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందక మునుపు మనం వ్యక్తిగతంగా మనల్ని మనం యథార్థంగా పరీక్షించుకోవటం చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు
కృప పొందినవాడాయను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. 9వ వచనం కూడా మనం కలిసి చదువుకుందాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియమైన వాళ్ళరా, అంధకార సంబంధమైన భయంకరమైన పరిస్థితులు నోవహు దినాలు. ఎందుకంటే నోవహు కుటుంబం తప్ప అక్కడ దేవుని తెలుసుకొని లేక దేవుని నమ్మే వాళ్ళు అక్కడ లేరు. చుట్టూ ఉన్నంతా కూడా ఎలాంటి పరిస్థితులు అంటే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూసిండా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. నోవహు దినాల్లో అందరూ బలత్కారులే. వారికి ఏదైతే ఆశ ఉందో అదంతా తీర్చుకోవడానికి ప్రయత్నించడమే. బలత్కారులు అంటే అదే. కాబట్టి దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ప్రియమైన వాళ్ళరా, మనమందరము దేవుని మార్గంలో ఉండాలనే దేవుని యొక్క కోరిక. నోవహు దినాల్లో నోవహు దేవుని మార్గంలో ఉన్నాడు. ఈ భూలోకం మరి శాపగ్రస్తమైనప్పటికీ, ఈ భూలోకం శాపంతో నిండి ఉన్నప్పటికీ మనం దేవుని మార్గంలో నడవచ్చు. అదే బైబిల్ మనకు బోధిస్తుంది. బైబిల్లో మొదటి మానవం నుంచి ఆయా తరాల్లో ఏమేమి జరిగిందో ఏం కథో అదంతా వ్రాయబడి ఉంది. ఆయా తరాల్లో ఉన్న మనుషులతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది కూడా వ్రాయబడింది. అనేక సార్లు దేవుడు ఫలాని వ్యక్తులతో మాత్రమే మాట్లాడతాడని మనం తలస్తూ ఉంటాం. మంచి సాధువులకి, బిషపులు, పూజారులు వాళ్ళతో మాత్రమే దేవుడు మాట్లాడతాడని మనం అనేకసార్లు తలుస్తూ ఉంటాం. లేదు, ఆయా తరాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూసిందా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకంలో మనుషులందరితో దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. అందుకే చూడండి, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినా వాళ్ళ నోటితోనే చెప్తున్నారు క్రీస్తు శకం అని. కాబట్టి యేసు ప్రభుల వారి ద్వారా దేవుడు లోకంలో మనుషులందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మార్గం ఒకటే, మనుషుల మార్గాలు రకరకాలు. ఈ మార్గం నచ్చకపోతే ఇంకో మార్గాన్ని వెనుక్కుంటాడు మానవుడు. కానీ దేవుని మార్గంలోనికి రావడం లేదు. మనమందరం దేవుని మార్గంలో వచ్చి దేవుని మార్గంలో నడవాలని దేవుని యొక్క కోరిక. అసలుకి ప్రతిసారి ప్రభు బలలో ఆయన రక్తంలో మనం ఎందుకు పాలు పంపులు పొందాలి? ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని మార్గంలో నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది.
దేవుని మార్గం నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే నోహు దినాల్లో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇంకా న్యాయాధిపతుల దినాల్లో చూడండి, చివరి అధ్యాయం చివరి వచనం, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనంలో అక్కడ చూడండి, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. మానవుడు తన ఇష్టానుసారంగా తాను జీవించటమే ఇష్టం, కానీ దేవుని మార్గం వేరు. మానవుడు దేవుని మార్గంలో నడవాలని దేవుని యొక్క కోరిక. దేవుని మార్గం కష్టమైంది కాదు, అయితే అనేక సార్లు దేవుని మార్గం కష్టమైందని మనం భావిస్తాం. అందుకే 2020 సంవత్సరానికి పూర్వం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలంతా కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసుప్రభుల వారు అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉండును. చూసిందా, నా కాడి సులువు, నా భారం తేలిక. చాలామంది ఏమంటారంటే దేవుని మార్గంలో నడుచుట చాలా కష్టం అంటారు. ఎందుకు కష్టం అంటే మన సొంత మార్గములు మనం విడిచిపెట్టడం అంత ఇష్టం ఉండదు. మన సొంత మార్గములు మనం ఎప్పుడైతే వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి వస్తామో మన జీవితంలో ఎంతో నెమ్మది, సమాధానం, తృప్తి ఉంటుంది. దేవుని మార్గంలో వచ్చి కూడా మన సొంత మార్గంలో వెళ్ళటం ద్వారా ప్రేమిన వలన ఎన్నో పరిస్థితులు వస్తాయి. దేవుని మార్గంలో ఉండి మన సొంత మార్గంలో వెళ్ళటం ద్వారా. కాబట్టి మనం దేవుని మార్గంలోనికి రావాలి, దేవుని మార్గంలో కొనసాగాలి. అదే యేసయ్య కోరిక. అందుకే నోహు దినాల్లో భూలోకం బలాత్కారంతో నిండి ఉంది. అలాంటి సందర్భంలో నోవహు దేవుని మార్గంలో నడిచినాడు. నోహు కూడా ఆదాము పిల్లలే. నోహు కుటుంబం కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా జన్మ పాపులుగా పిలువబడ్డారు. కానీ ఈ జన్మ పాపం, కర్మ పాపం తొలుగుట కొరకై దేవుడు అనాది నుంచే ఏర్పాటు చేశాడు. చూడండి, ఆదామును తప్పు చేసిన తర్వాత దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్న సందర్భంలో వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు ఆదాములకి ఏం చేశాడో చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి చూసిందా వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అంటే అర్థం ఏంటి? ఆదామవ్వలకు కూడా దేవుడు వారి దిగంబరత్వాన్ని కప్పుట కొరకై ఒక జంతువును చంపివేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని వాడికి తొడిగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం రాయబడిందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడినట్టుండిన గొర్రెపిల్ల అని రాయబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి ప్రేమిన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోవాలి, అప్పటి నుంచి కూడా దేవుని మార్గం ఒక్కటే. ఆదాములకు దేవుడు జంతు చర్మాలని తొలగించాడు. తర్వాత ఆదాముకు పిల్లలు పుట్టారు, కయ్యూను, హేబేలు. వాళ్ళకు ఆదాములే బోధించుంటారు. కయ్యూను తన పిల్లలకి ఆదామువే బోధించుంటారు. మరి పిల్లలు కయ్యూను, హేబేలు, మేము ఆ పండును తిని దేవుని సన్నిధికి దూరం అయిపోయినాం. అయితే మనం దేవుని సన్నిధిని అనుభవించాలంటే
మన తప్పిదాలు పాపాలను మనం ఒప్పుకోవాలా, మనము ఆయన యొక్క బలి అర్పణ మనం అర్పించాలని చెప్పి ఉండవచ్చు. అందుకే హేబేలు కయ్యూను వాళ్ళిద్దరు కూడా ఆదాములు చెప్పింది వాళ్ళు మరి విన్నారు, కానీ నమ్మలేదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది చూడండి, 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. హేబేలు కూడా తన మందులో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను. ఎందుకంటే హేబేలు శ్రద్ధగా వినేవాడు, నమ్మేవాడు. శ్రద్ధగా వినేవాడు, నమ్మేవాడు. హేబేలుకి అర్పణమును అంగీకరించాడు దేవుడు. తర్వాత 5వ వచనం, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే హేబేలు దేవుని మార్గంలోనికి వచ్చి నడిచిన వ్యక్తి హేబేలు. కయ్యూను దేవుని మార్గంలోకి రావట్లేదు. ఎన్నో ప్రశ్నలు, ఎందుకు ఇట్లా చేయాలా, ఎందుకు అట్లా చేయాలా, ఒకవేళ చేస్తే మరి ఇంతనా అంతనా. కాబట్టి అందుకే కయ్యూను తనకి ఏదైతే పండిందో ఆ ధాన్యంలో కొన్ని తెచ్చాడు అర్పణగా. పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. అది ఇష్టపూర్తిగా కాదు. అందుకే ప్రేమిన వాళ్ళ కయ్యూను సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, హేబేలు దేవుని మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా మరి ఆ యొక్క 5వ అధ్యాయంలో హానోకున్నాడు. హానోకు దేవునితో నడిచినని రాయబడింది. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతను లేకపోయాను. హానోకు దేవునితో నడిచినాడు. హానోకు దినాల్లో ఎంతోమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు దేవుని మార్గంలో లేరు, కానీ హానోకు దేవునితో నడిచాడు. ఈ ప్రస్తుతం మన పరిస్థితుల్లో రకరకాలుగా మాటలు అయినా హానోకు దేవునితో నడిచాడు. అదేవిధంగా నోహు కూడా దేవునితో నడిచినాడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు కొంచెం నోహు గురించి మనం చూసుకొని మనం ప్రభు బలలో పాల్గొందాం. ప్రియమైన వాళ్ళరా, నోవహు మరి తనకు 3 కుమారులు 3 కోడళ్ళు ఉన్నారు. అయితే నోహు దేవునితో నడిచినాడని రాయబడింది. అలాంటి సందర్భంలో మరి ఆ యొక్క నోహు దినాల్లో ఉన్నటువంటి లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంట, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. మనుషులు ఇష్టానుసరంగా జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊకుండడు. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. చూసిండా, దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. మానవులు వారి మార్గంలో వెళుతూ ఉన్నా దేవుడు వాళ్ళని ప్రేమించాలా, క్షమించాలా, తర్వాత వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటారు అనవసరంగా. ప్రేమైన వాళ్ళరా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుడు దీవించాలా, ఆశీర్వదించాలా, దేవుడు ఏమనొద్దు, దేవుడు శిక్షణ పెట్టొద్దు అంటే ఎలా కుదురుతుంది? అందుకే దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరి విషయంలో జోక్యం కలిగి ఉన్నాడు. అందరి విషయంలో జోక్యం కలిగి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథంలో చెప్పిన రీతిగా యోనా ఆ యొక్క సొర చెట్టు గురించి విచారిస్తున్నాడు, కానీ దేవుడైతే ప్రపంచంలో ఉన్న మనుషులందరి గురించి విచారిస్తున్నట్టుగా అక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, యోనా గ్రంథం చివరి అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగిన జనమును బహు పశువులు గల నినవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. నినవే పట్టణంలో ఉంటున్న మనుషులందరి గురించి దేవుడు విచారపడుతున్నాడు. అదేవిధంగా లోకంలో ప్రపంచం ఉంటే ప్రతి మనిషి ఆయనకు అవసరమే.
ప్రతి మానవుడు కూడా ఆయన మార్గంలోనికి రావాలనే దేవుడు రకరకాల పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, తమకు కలిగిన వేదలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని. మనము కొన్ని క్రియలను మానుకోవాలని దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. మా మనసు మార్చుకొని ఇక నుంచైనా దేవుని మార్గంలో నడవాలనే ఆశతో దేవుడు మన జీవితంలో ప్రపంచంలో ప్రతి వ్యక్తుల మీదకి అనుమతిస్తూ ఉంటాడు. అందుకే ప్రేమిన వల్లరా నోవ దినాల్లో దేవుడు నోవతో చెప్తున్నాడు ఏమని, రండి ఆదికాండం దేవుడు మాట్లాడే దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు చూడండి, 13వ వచనం, దేవుడు నోవతో సమస్త శరీరంలో మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చూసిండా, సమస్త శరీర మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే నోవతో చెప్పినాడు 14వ వచనం చూడండి, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటును వెలుపటును దానికి కీలు పూయవలెను. కాబట్టి ప్రేమిన నోవహుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఈ భూలోకంలో బలత్కారంతో నిండి ఉన్న కారణమును బట్టి మాట్లాడుతున్నాడు. నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. అయితే ఈ నాశనం నుంచి నేను తప్పించాలంటే నువ్వు ఓడను నిర్మించుకో, నీవు నీ కుటుంబం కొరకు ఓడను నిర్మించుకో. దేవుడు నోవతో మాట్లాడాడు. నోవతో మాట్లాడితే లోకంలో ఆ దినాలున్న మనుషులందరితో మాట్లాడుతున్నట్టే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాట్లాడే దేవుడు. లోకానికి అంతం వచ్చి ఉన్నది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పించుకోవాలంటే, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే ఓడలోనికి రావాలి మనుషులు. ఓడలో భద్రంగా ఉండాలి. నో తాత యొక్క ఓడ యొక్క బయట ఉంటే దేవుని ఉగ్రత తప్పించుకోలేడు ఏ మనిషి కూడా. అందుకే నువ్వు ఒక ఓడను నిర్మించుకో అన్న దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు నోతో చెప్పిన మాటలన్నీ వాళ్ళ కుటుంబంతో పంచుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఏకీభవించింది. నోవు చెప్పే మాటలన్నిటి విషయంలో ఏకీభవించింది. నోవు తన భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు ఏకీభవించి వాళ్ళు ఓడను తయారు చేశాడు. ఆ ఓడను తయారు చేస్తున్నప్పుడు దాదాపుగా 120 సంవత్సరాలుగా ఆ యొక్క ఓడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఎందుకంటే నోవహు ఓడని ఎక్కడ తయారు చేశాడంటే సముద్రం దగ్గర కాదు, నీళ్ళ దగ్గర కాదు, ఎక్కడో ఆ యొక్క అక్కడ ఆ మైదానంలో అక్కడ తయారు చేస్తూ ఉన్నాడు. చాలామంది అడిగి ఉంటారు, నోవు తాత ఏం చేస్తున్నావు? చెప్పి ఉంటాడు, దేవుడు చెప్పినాడా? నవ్వింటారు. దేవుడు మాట్లాడతాడు ఎక్కడన్నా. ఇది నా దేవుడు మాట్లాడతాడంటే చాలామందికి ఎగతాళి. దేవుడు మాట్లాడతాడా? ఎగతాళి. అందుకే మనుషులు ఎగతాళి చేస్తారు. తాత దేవునితో మాట్లాడినాను, ఎగతాళి చేశారు. సరే దేవుడు నీతో ఏం మాట్లాడిందంటే చూడండి, దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహం రప్పించుచున్నాను.
లోకమందున సమస్తమును చనిపోవును. చూసిందా? కాబట్టి ప్రేమిన వల్లరా ఇంకా చూడండి 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవుతో చెప్పాను. చూసిందా? 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షానికి కురిపిస్తాను. ఈ వరదల నుంచి తప్పించుకోవాలంటే ఓడలోనికి రావలెను, ఓడలో భద్రంగా ఉండవలెను. ఓడ బయటికి వెళ్తే దేవుని ఉగ్రత తప్పించుకోలేడు మనిషి. అందుకే నోవు ఏం చేసినాడు చూడండి 5వ వచనంలో, 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవు యావత్తు చేసెను. కాబట్టి నోవు చేశాడు. ఆ ఓడను నిర్మిస్తున్న సందర్భంలోనే ఎంతోమంది అడిగి ఉంటే చెప్తూ వచ్చినాడు నోవు, దేవుడు నాతో మాట్లాడిండు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపిస్తాడంట, మొత్తం ఇదంతా వరదలై ప్రవహిస్తుందంట. అందుకే మేము వీటి నుంచి తప్పించుకోవడానికి ఒక ఓడను నిర్మించమని చెప్పినాడు దేవుడు. అందుకే మేము ఓడను నిర్మిస్తున్నామంటే ఎగతాళి చేశారు. ఎవరు కూడా పట్టించుకోలేదు. అట్లా 120 సంవత్సరాలు వాళ్ళు ఓడను తయారు చేసినారు. అనగా 120 సంవత్సరాలు నోవు ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు నమ్మలేదు. లాస్ట్కు జంతువులు జతలుగా ఆ నోవు యొక్క ఓడలోకి వెళ్తున్నాయి కానీ ఈ మనుషులు పోవట్లే. అందుకే యేసయ్య చెప్తున్నాడు చూడండి 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 2వ వచనం 3వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు ఎరుగును, కామందును నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకొనును. కాబట్టి తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసిందా? కాబట్టి ప్రేమిని వల్లరా, జంతువులు పక్షులు దేవుని మాటలు వింటున్నాయి, కానీ మనుషులు వింటంలే, లోబడ్డంలే. అందుకే నోవు దేవుని మార్గంలో ఉన్నాడు, దేవుని మార్గంలో కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు నోవుతో మాట్లాడినప్పుడు అవన్నీ విన్నాడు, నమ్మాడు, దేవుని ప్రశ్నించలేదు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షమా దేవుడా, నేను అంత ఓడ తయారు చేస్తలే దేవుడా అనలే. అందుకే నోవు సోమరితనంగా లేడు, బద్ధకస్తుడుగా లేడు. ఇంత పని చేయాలనా ఓయమ్మా అని చెప్పలే. దేవుడు చెప్పింది విన్నాడు, నమ్మాడు, చేశాడు. తన భార్య, 3 కొడుకులు, కోడళ్ళు కూడా వారు సహకరించారు. చక్కగా ఓడ నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ ఓడలో వాళ్ళు భద్రపరచబడ్డారు. 40 రాత్రింబగలు వర్షం, కుండపోత వర్షం కురిసిన వాళ్ళకి ఏం జరగలే. వాళ్ళ లోపల భద్రంగా ఉన్నారు. ఎలాంటి పిడుగులు వాళ్ళ మీద పడలేదు. ఉరుములు వస్తున్నాయి కానీ వాళ్ళకి ఏం జరగట్లేదు. లోపల వాళ్ళు భద్రంగా ఉన్నారు. అదేవిధంగా ప్రేమిని వల్లరా, ప్రస్తుత ప్రపంచం దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి శతాబ్దంలో పేతురు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన కొరకే ఇవన్నీ రాసి పెట్టాడు. ఇవన్నీ మనం నమ్మాలి, విశ్వసించాలి. 2 పేతురు 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయము ఇక్కడ మనం గుర్తించినట్లయితే చూడండి 5వ వచనం చూడండి. పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన
అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అగ్ని కొరకు చూసిండా, భయంకరమైన అగ్ని కురవబోతుంది. అందుకే ప్రపంచ దేశాల చుట్టూ ఇప్పుడు ఎక్కడ చూసినా టీవీన వాళ్ళరా బాంబులు బాంబులు ఉన్నాయి. ఒక దేశం యుద్ధ సామగ్రి ఎంతో ఉంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ వస్తే భూమి అంతా నాశనం అయిపోతుందేమో. అందుకే ఈ నాశనం నుంచి తప్పించబడి ఎల్లకాలం దేవుని దగ్గర ఉండాలంటే ప్రేమిన వాళ్ళరా, నోవు కుటుంబం ఏ విధంగా ఓడలో భద్రపరచబడ్డారో మనం కూడా యేసుక్రీస్తు ప్రభులో భద్రంగా ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇంకా మనం గుర్తించినట్లయితే 3వ అధ్యాయం 10వ వచనము, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదను కృత్యములను కాలిపోవును. చూసిన పంచభూతములు, ఆకాశము, భూమి, అగ్ని, నీరు, గాలి, ఇవన్నీ కూడా నిక్కటమైన వేండ్రంతో లయమైపోవును. ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే పరిస్థితి గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. నోహ దినాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన, దాదాపుగా క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మనం చదువుకుంటా వచ్చినాం. అనగా దాదాపుగా 3000 సంవత్సరం క్రితం, 3000 సంవత్సరం క్రితం జరిగిన చరిత్ర మనం వింటా వచ్చినాం. ఇటు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల గురించి దేవుని వాక్యంలో చెప్పబడింది. చూడండి, ఇంకా మనం గుర్తించినట్లయితే 11, 12 ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూసిందా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, యేసయ్య 2వ రాకడ కొరకు మనం కనిపెట్టాలి, దాని ఆశతో అపేక్షించుచు. అందుకే మనం ప్రభు బలలో పాల్గొన్నప్పుడంతా కూడా మనం యథార్థంగా పరీక్షించుకోవాలని దేవుని వాక్యంలో దేవుని సేవకులు, దేవుని బిడ్డలు హెచ్చరిస్తూ ఉంటారు. మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా పరీక్షించుకోవాలి? ప్రేమిన వల్ల ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు చదువు తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. చదువు ఎక్కువనంత మాత్రమే నువ్వే తక్కువ కాదు. చదువు ఎక్కువనంత మాత్రం ఎక్కువేం కాదు. ధనం ఎక్కువన్నంత మాత్రం ఎక్కువ కాదు. తక్కువనంత మాత్రం తక్కువేం కాదు. మన మనుషులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వ్యక్తిగతంగా దేవుడు కోరుతున్నాడు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవటం ద్వారా ప్రేమిన వల్ల దేవుని మార్గంలోనే ఉన్నామా, లేకుంటే దేవుని మార్గం నుంచి తప్పామా? మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, నువ్వు దేవుని మార్గం నుంచి తప్పావు అని. మనం ఇళ్ళల్లో ఉండి కూడా ఇప్పుడు దేవుని వాక్యం చదువుకోవడానికి ఎంతో మంచి అవకాశం, ప్రార్థన చేసుకోవడానికి ఎంతో అవకాశం. ప్రేమిన వాళ్ళు ఇప్పుడు ఈ దినాల్లో ఇంకా టైం దొరికింది కాబట్టి మరి సెల్ ఫోన్లో సినిమాలు చూస్తారు, కొద్దిమంది టీవీలలో సినిమాలు చూస్తారు, కొద్దిమంది బాక్సింగ్ చూస్తారు. ఇవి చూడటం ద్వారా లోకం నీలో ప్రవేశిస్తుంది. లోకం ప్రవేశించినప్పుడు నువ్వు కూడా అలాగే ఇతరుల ఎదుట మరి అట్లా చేయాలని మరి ఆరాటం వస్తుంటుంది. ప్రేమిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. అందుకే లోకమంతా నీ హృదయంలో నింపుకోకు. దేవుని వాక్యాన్ని మరి దేవుని సన్నిధిని నింపుకోవాలి మనం. ఇది మంచి అవకాశం. ఇప్పుడు మంచి అవకాశం మళ్ళీ దొరకదు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత బిజీలో వెళ్ళిపోవాల్సిందే. అందుకే నీ ఆఫీసులో బిజీ, స్కూల్లో బిజీ, కాలేజీలో బిజీ. ఈ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. ఇది నిద్రపోవడానికి సమయం కాదు. తర్వాత మంచి ఆ యొక్క మరి రుచికరమైనటువంటి భోజనం వండుకొని తిని సుఖంగా నిద్రపోయే సమయం కాదు. ప్రేమిన వల్లరా, మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని మార్గంలో లేకపోతే మనం విడవబడతాం. మనం విడవబడకుండా మనం ఎత్తబడే గుంపులో ఉండాలి.
యేసుప్రభు త్వరగా వస్తున్నాడు. మధ్యాకాశంలో ఆయన బూర ఊదినప్పుడు మనం అందరం ఎత్తబడాలి. కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా లేకపోతే మనం పరీక్షించుకుందాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, రోమా 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూసిందా? యేసుక్రీస్తునందున్న వారికి పరిస్థితులను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మన సొంత మార్గంలో వెళ్ళకూడదు, ఇతరుల మార్గంలో వెళ్ళకూడదు. మనం యేసే మార్గంలో నిలిచి ఉండాలి. ఎన్ని పరిస్థితులున్నా రాని. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోను ఉన్నారా అని 12 మందిని అడగగా, యేసు ప్రభు యొక్క మార్గంలోంచి అనేక మంది వెళ్ళిపోయారు. అయితే తన శిష్యులను అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోను ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించేది ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసి ఎన్ని పరిస్థితులున్నా రాని, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులున్నా రాని దేవుని మార్గంలో ఉంటాయి. అందుకే నో కుటుంబం అక్కడ చుట్టూ ఉన్న మనుషుల మాటలు వినలి, మనుషులేక ఎగతాళి వారు స్పందించలేదు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం మరి ఆయా రీతిలుగా కదుపుతున్నప్పటికీ వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు విన్నారు, నమ్మారు, లోబడ్డారు, ఓడను తయారు చేసుకున్నారు, ఓడలో కూర్చున్నారు, భద్రపరచబడ్డారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తునందు మనం స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. మనం స్థిరపరచబడ్డ కొరకే, బలపరచబడ్డ కొరకే ఇవన్నీ మనకు దేవుడు అనుమతించినాడు. మనం విశ్వసించాలి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏదో ఒక రీతిగా మనం ఇతరులకి ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. మనం అన్ని విధాలుగా, అందుకే మనం శుక్రవారం దినం బైబిల్ స్టడీలో మనం చూసుకుంటా వచ్చినాం 3 విధాలుగా దేవుని సేవ చేయవచ్చు అని. ప్రార్థన ద్వారా సేవ, డబ్బు ద్వారా సేవ, వరాల తలాంతుల ద్వారా దేవుని సేవ. ఈ లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రభువా నీ సేవ చేయడానికి 3 విధాలుగా సేవ చేస్తాను దేవా, అనేక మందిని నీ దగ్గరికి నడిపించాలి. నో యొక్క కుటుంబం ఇతరులకు చెప్పినప్పటికీ వాళ్ళు రాకపోతే మనకేం అవసరం, మనకి ఇది కాదు. మనం బలవంతం చేయలేం. ఒక గుర్రాన్ని నది దగ్గరికి తీసుకుని వచ్చి ఆ గుర్రాన్ని తలను నీటిలో ముంచినప్పటికీ తనకు తాగాలని మనసు లేకపోతే ఏం చేస్తుంది? అందుకే అది మనకు జవాబుదారి కాదు. మనం నీళ్ళ దగ్గరికి నడిపించాలి, నీళ్ళను తాపించాలి. అది మన వంతు. అందుకే మనం సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరుస్తాం. ప్రభు రాకడ కొరకే మనం ఎత్తబడే గుంపులో మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట స్తోత్రములు. భూలోకం బలత్కారంతో నిండి ఉన్నప్పటికీ నోవహు భార్య 3 కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు నువ్వు చెప్పిన రీతిగానే ఓడను నిర్మించుకున్నారు. ఓడలో భద్రపరచబడ్డారు, ఉగ్రత నుండి తప్పించబడ్డారు. మేము కూడా తండ్రి యేసుక్రీస్తులో నిలిచి ఉండి యేసుక్రీస్తులోనే మేము కొనసాగాలి. మా ప్రభా, మా సొంత మార్గం, ఇతరుల మార్గం వ్యర్థం తండ్రి. నీ మార్గమే మాకు శ్రేష్టమైంది. స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పారు. స్తోత్రములు. మా మాటలు, మా క్రియలు, మా తలంపులు, మా ప్రవర్తన అన్నీ మీరు పరీక్షిస్తున్నారు. మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగా మమ్మల్ని మేము చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. ముఖ్యంగా నన్ను నేను చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీవు ఏ విధంగా నన్ను చూస్తున్నావో అలాగే చూసి దాన్ని సమర్థించుకోకుండా దాన్ని ఒప్పుకొని నీ సన్నిధిలో నీ ప్రభువు నువ్వు ఏర్పాటు చేసిన శిలువ ద్వారా దాన్ని తొలగించుకోవడానికి, మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. దేవా,
నా మనస్సాక్షి ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నిటి విషయంలో మీ దగ్గర ఒప్పుకుంటూ మీ రక్తం చేత కడుక్కుంటూ ప్రభా యోగ్యమైనదిగా బల్లో పాల్గొంటే సాయం చేయాలి. అదేవిధంగా మా సహోదరులు కూడా సాయం చేస్తారని స్తుతిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే మోకరించి ఉండండి. తాను అప్పగింపబడుతున్న రాత్రి ఇది మీ కొరకు విరువబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, మా కొరకు విరువబడిన మీ కుమారుని యొక్క శరీరం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ప్రభా, సర్వలోక పాప పరిహార్థం కొరకే మీరు మీ కుమారుని యొక్క శరీరాన్ని మా కొరకే అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా కొరకు మీ కుమారుని యొక్క శరీరం బలి చేశారు, స్తోత్రములు. మా కొరకు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి 3వ దినం లేచినావు, స్తోత్రములు. పంచగాయాలు పొందినావు, స్తోత్రములు. ప్రభా, మరి పైనుంచి కింది వరకు తెరను చింపివేసి మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ధారాళంగా ప్రవేశించట కొరకే ప్రభా మీ కుమారుని యొక్క శరీరం అనే తెర మా కొరకు తండ్రి చింపినందుకే ప్రభా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నీ నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలనుకుంటున్నారో మీ కుడి చేతిని తలకు పైగా ఉంచినట్లయితే మీకు అందించబడుతుంది. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్క వారికి అందించండి. ఇంకా ఎవరైనా అదేవిధముగా భోజనమైన పిమిట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాను పిడలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, మా కొరకే కార్చిన మీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా కొరకే నిజంగా మీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం యొక్క శక్తి కొరకే, విలువ కొరకే మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువు నీ నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఆయన శరీరంలో పాల్పంపులు పొందినారో మీ కుడి చేతిని తలకు పైగా ఉంచినట్లయితే ఆయన ప్రశస్త రక్తం మీకు అందించబడుతుంది. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్క వారికి అందించండి. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్క వారికి అందించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట స్తోత్రములు. మా కొరకు విరువబడిన మీ కుమారుని యొక్క శరీరం, మా కొరకు కార్చిన మీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం కొరకై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యోగ్యంగా ఎవరైతే పాలపంపులు పొందినారో బలపరచుము తండ్రి, స్థిరపరచుము. అయోగ్యంగా ఎవరైతే పాలపంపులు పొందినారో కనికరించము, క్షమించము. మరి ఒక తరుణం వారికి దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మిగిలిన శరీరం, రక్తం అనేక మంది పరిశుద్ధుల కొరకే ఆహ్వానిస్తుండగా వారి భాగం వారు పొందుకుంటకు సహాయం చేయవలసిందిగా మేము మనవి చేసుకుంటూ ఉన్నాం తండ్రి. అదేవిధంగా మా ప్రభువా, ప్రపంచంలో 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తుంటున్నాం ప్రభువా. ఈ సువార్త ద్వారా అనేక మందిని మీరు తీసుకుని వస్తున్నారు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల్లో సేవించే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోను. హెబ్రోన్ పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకును. మీ దాసుడు కురియన్ జోసెఫ్ గారు, మీ దాసుడు తిమోతి గారు, మీ దాసుడు ఆండర్సన్ గారి కొరకై వందనాలు. మీ దాసురాలు శివక గారి కొరకై స్తోత్రములు. వీరితో కలిసి సేవ చేస్తున్న సేవకులు, సేవకురాండు బాధ్యత వహించి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అదేవిధంగా మా ప్రభువా, మరి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. వారి యొక్క 2 కుమారుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. వారి తరంలో నీ సంకల్పానుసారంగా సేవించుటకు సిద్ధపరచుము తండ్రి.
ఆశ్చర్య ఆండ్రూ కొరకే మీ స్తోత్రములు తండ్రి. తను చేస్తున్న సేవ కొరకే స్తోత్రములు. ఆరోగ్యం మీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. యవనస్తుడు తన చుట్టూ కంచి వేసి కాపాడాలని మనం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రభువా, గత సోమవారం నుంచి ఈ శనివారం వరకు కూడా తండ్రి, మరి శనివారం వరకు కూడా నాయన ఆ యొక్క లైవ్లో VBS కలిగి ఉంటే కృపనిచ్చారు స్తోత్రములు. మీ బిడ్డలు మీరు వాడుకుంటూ వచ్చారు స్తోత్రములు తండ్రి. పాటల ద్వారా, మెయిన్ లెసన్ ద్వారా, క్లోజింగ్ లెసన్ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నీరు కట్టి ఫలింపచేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాము ప్రభువా, నైనా సహాయం చేయండి. అదేవిధంగా మా ప్రభువా, సంగారెడ్డి BHL అనుబంధ సంఘాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాము. పెద్ద స్థలంలో ఆల్ ఇండియా హోలీ కాన్ఫికేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సిద్ధపరుస్తున్నారు, పూర్తిగా సిద్ధపరచాలని కోరుకుంటూ ఉన్నాం. కొండాపూర్, హఫీజ్పేట్, శ్రీరామ్ నగర్, అంజయనగర్ పరిచర్య నానాటికి అభివృద్ధి దయచేయి ప్రభువా. కానుపుల కొరకు ఎదురు చూసే సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వనిత కుమారి కొరకు, అభిషారిక కొరకు, భారతి కొరకు, ప్రియాంక కొరకు, కిరణ్మయ్ కొరకు, ఉషా కొరకై, ఆశా కొరకై తండ్రి, స్పందన కొరకై వందనాలు దేవా. రాబోయే దినాల కొరకే సంపూర్ణంగా సిద్ధపరచుము. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్యోతి బాలకుమార్, గ్లోరీ సుధాకర్, విద్యా ప్రసాద్, ఉషా నరసింహులు, రోహిణి రమేష్, మధుశ్రీ కిషోర్, ఆశా జ్యోతి వీళ్లకు సంతానం అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచము. బ్రదర్ రాజు జయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బుల్లమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో కావాల్సిన కృపను దయచేయండి, స్వస్థత దయచేయండి. బ్రదర్ లింగయ్య దేవమణి గారిని స్వస్థపరచము. బ్రదర్ సుధాకర్ అన్నమ్మ గారిని, బ్రదర్ బాబురావు సులోచనమ్మ గారిని, బ్రదర్ తులసిరామ్ పార్వతమ్మ గారిని, బ్రదర్ అల్లూరియ రిపకమ్మ గారిని, బ్రదర్ ప్రకాశ్రావు విజయమ్మ గారిని, సిస్టర్ వజ్ర వీళ్ళందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచము. సిస్టర్ వజ్రమ్మ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, స్వస్థపరచము. సిస్టర్ రాహిలమ్మ మోకాల నొప్పులు, స్వస్థపరచము. బ్రదర్ గాలయ్య రత్నమ్మ గారి ఆరోగ్యం, బ్రదర్ స్వామి రత్నకుమారి ఆరోగ్యం, బ్రదర్ వసంతరావు అరుణకుమారి వారి ఆరోగ్యం, సిస్టర్ ఎస్తేరమ్మ ఆరోగ్యం, బ్రదర్ దర్శన్ ఆరోగ్యం, బ్రదర్ సంతోషరావు ఆరోగ్యం, సిస్టర్ కిష్ట వాళ్ళ ఆరోగ్యం, నడుము నొప్పి స్వస్థపరచము. సిస్టర్ రూతు అబిగేల్ను ఫిట్స్ స్వస్థపరచము. సిస్టర్ ఉషకుమారి బ్యాక్ పెయిన్ స్వస్థపరచము. బ్రదర్ బాబ్జీ రూతు, సిస్టర్ లిల్లమ్మ, బ్రదర్ సుబ్బయ్య వీళ్ళందరి ఆరోగ్యాలు మీ స్వాధీనంలో ఉంచుకోను. ఉద్యోగుల కోసం ఎదురు చూసే బిడ్డలు కిషోర్, మోజెస్, అర్చన కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ కరోనా నివారణ కోసం శ్రమపడుతున్న ప్రభుత్వం, వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ వారి కొరకు, పోలీసు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోను. ఇప్పటికీ కరోనా యొక్క అనారోగ్యంతో ఈ లోకయాత్ర ముగించిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి, రక్షణ దయచేయండి. ప్రస్తుతం కరోనా వ్యాధి ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించము ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోను తండ్రి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొరకు వందనాలు ప్రభువా. అదేవిధంగా మా ప్రభువా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి కొరకు వందనాలు. అదేవిధంగా మా దేశ ప్రధానమంత్రి మోడీ గారి కొరకే వందనాలు. జ్ఞాపకం చేసుకోవడం. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఆ యొక్క కరోనా వైరస్ ఏ దేశాలకు సోకిందో ప్రభు వాళ్ళందరినీ కూడా మీరు చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రపంచ యావత్తు ప్రభుని రాకడ కొరకే సిద్ధపరచాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మిగిలిన సమయం మీ నామానికి మేము తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రభుని యేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్ కొనసాగేంత వరకు ఆరాధన మరియు బైబిల్ స్టడీ లైవ్ ద్వారా జరుగును. తర్వాత శనివారం ప్రార్థన మీటింగ్ సమయంలో మీ ఇంట్లోనే మీకు ఇవ్వబడిన ప్రార్థన అంశాల గురించి ప్రార్థించాలని మనం చేస్తుంటున్నాం. మీకు ఏవైనా మరి ప్రార్థన అవసరతలు లేకపోతే ఏదైనా విషయాలు మాతో మాట్లాడకుండా మాట్లాడాలని కోరితే మీరు ఫోన్ ద్వారా తెలియజేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. తర్వాత ఈ లాక్డౌన్ బట్టి కొద్దిమంది అనేక మందికి ఆయా విధమైనటువంటి అక్కర్లు కలిగి ఉంటున్నారు. మన దేవుని బిడ్డలు ఎంతోమంది విశ్వాసులు కూడా లేని వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయటం కొరకే మీరు సమర్పించుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు 9966997831కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ దగ్గరికి రావాలన్నా లేకపోతే మీరే మందిరానికి వచ్చి ఇవ్వాలనుకున్నా మీ ప్రేరేపణ దయచేసి ఒకవేళ మీ ఇంటి దగ్గరికి రావాలన్నా ఎవరో ఒకరిని సహోదరుని మీ దగ్గర సహోదరులు మేము పంపిస్తాం. జ్ఞాపకం చేసుకోండి మీరు ఆ విధంగా మరి ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఇవ్వవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ప్రతి బేస్తరం కూడా మనకు లైవ్ ద్వారా జరుగుతుంది. పోయిన సోమవారం నుంచి శనివారం వరకు కూడా చిన్నపిల్ల మీటింగ్ VBS లైవ్ ద్వారా సంగారెడ్డి నుంచి ఎంతో దేవుని కృపను బట్టి బాగా జరిగింది. దేవునికి వందనాలు చెబుదాము. ఆ పరిచర్య కొరకు ప్రార్థించాలని మనం చేస్తుంటున్నాం. భవిష్యత్ దినాల కొరకు కూడా దయచేసి ప్రార్థించాలని మనవి. ఇప్పుడు మనం అందరం లేచి పాడుకోవటం ద్వారా ప్రభు బిడ్డలు ప్రభుకు అర్పణలు అర్పిస్తారు. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు ఆ విధంగా వేయవచ్చు. వేస్తే మీ తర్వాత మందిరంలో మీరు ఆ బాక్స్లో వేయవచ్చు. ఐదు 505వ పాట పాడుకున్నాం. భయపడకుము ఓ చిన్న మంద అని పాట పాడుకుందాం. మొదటి 2 చరణాలు చివరి చరణం మాత్రమే పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 433. భయపడకుము ఓ చిన్న మంద దయగాల మీ పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద తన రాజ్యమంత నీకియగోరి తన రాజ్యమంత నీకియగోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. పడకుము ఓ చిన్న మందం దయగాల నీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద దేవుని రాజా మహిమానుబంధం. దేవుని రాజా మహిమానుబంధం. సువార్త ద్వారా నిన్ను పిలిచెను. సువార్త ద్వారా నిన్ను పిలిచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు. నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే. సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిచే సమాధి బలమీయ నీకు. గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు. హల్లెలూయాయని పాడుము నీవు. పాడకుము ఓ చిన్న మంద యగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడ
చెల్లిస్తున్నాం మరొకసారి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. కోపించుచునే వాత్సల్యత చూపించిన దేవా, దీర్ఘశాంతం వహించిన దేవా, స్తోత్రములు. మా యొక్క తప్పిదాలను బట్టి, మా యొక్క పొరపాటును బట్టి మీ ఉగ్రత మా మీద కుమ్మరించవలసింది. అయితే క్షమాపణ కొరకు సమయం ఇచ్చి క్షమాపణ పొందిన తర్వాత మీరు మమ్మల్ని క్షమించిన దేవుడు, స్తోత్రములు తండ్రి. మీతో ఈ రీతిగా సహవాసం చేసే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, మీ ప్రశస్త రక్తం చేత కొనబడిన బిడ్డలందరి కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కొరకు అర్పించిన అర్పణలన్నిటి కొరకై స్తోత్రములు. నమ్మకమైన వృద్ధులు మెండని చెప్పారు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే పరలోకంలో బహుమానం కోల్పోవని చెప్పారు. స్తోత్రములు. ఎవరెవరైతే ప్రభువా నీ కొరకు ప్రభా సమర్పించుకున్నారో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా వారిని మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ సేవ కొరకే ప్రయాసపడి ప్రార్థించి సహకరించి బిడ్డలందరినీ కూడా దీవించవలసిందిగా మనవి చేసుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.